Hello dear viewers, I am Dr. Shravya, consultant fertility specialist at 49 Hospital, Secunderabad branch. So ఇవాళ మనం ఈ వీడియో ద్వారా PCOS పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే ఏంటి, ఇది మీకు ఉందా లేదా అని మీరు ఎలా తెలుసుకోవచ్చు, అండ్ దీని డయాగ్నోసిస్ కోసం మనం చేయించుకోవాల్సిన టెస్ట్లు ఏంటి, అండ్ దీనివల్ల సంతానలేమి సమస్య మనకి ఉండే ఛాన్సెస్ ఉందా అనే దాని గురించి తెలుసుకుందాం. PCOS లేదా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది ఒక డిసీజ్ అంటాము. అంటే ఇది ఒక సిండ్రోమ్. నార్మల్గా ఇప్పుడు మనకి తలనొప్పి, జ్వరం ఇవన్నీ సిమ్టమ్స్. అంటే మీకు ఒక ప్రాబ్లం ఉంది, బట్ ఆ ప్రాబ్లం ఎలా మేనిఫెస్ట్ అవుద్ది అనేది సిమ్టమ్ అంటాం. సో ఇవి ఎందుకు వస్తున్నాయి, మీకు ఏదైనా అప్పర్ రెస్పిరేటరీ అంటే మీకు జలుబు ఏదైనా ఉంటే అప్పుడు తలనొప్పి, ఫీవర్ అన్నీ రావచ్చు. సో అది మెయిన్ డిసీజ్ని PCOS అంటారు. సో PCOS అనేది మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. PCOS అనేది ఒక మేజర్ ప్రాబ్లం, బట్ PCOSలో సిమ్టమ్స్ ఉంటాయి. అది ఎలా డయాగ్నోస్ చేస్తాము అనేది తెలుసుకోవడానికి మీరు సిమ్టమ్స్ ఏంటో తెలుసుకోవాలి. PCOS ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. అంటే మీకు నెలసరి టైంకి రాదు. ఐదర్ చాలా ముందే వచ్చి 15-20 డేస్కే వస్తూ ఉండొచ్చు, లేదా 2 months, 3 months, 4 months కూడా రాకుండా ఉండొచ్చు. సో షార్ట్ సైకిల్స్ నుంచి వెరీ లాంగ్ ఇర్రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఉన్నా కూడా దాన్ని ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటాం. రెండో ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటి అంటే మీకు ఫేస్ మీద లేదా అన్వాంటెడ్ హెయిర్ రావటం. అంటే ఫేస్ మీద, బాడీ మీద. ఇప్పుడు నార్మల్గా ఆడవాళ్ళకి ఫేస్ మీద ఫేషియల్ హెయిర్ అనేది తక్కువగా ఉంటుంది, బట్ ఒకవేళ మీకు అప్పర్ లిప్, చిన్, సైడ్ లాక్స్ లాగా ఏమైనా ఎక్కువ ఫేషియల్ హెయిర్ వస్తున్నప్పుడు మీకు PCOS ఉండే అవకాశం ఉంటుంది. మూడవ కామన్ సిమ్టమ్ ఏంటి అంటే యాక్నీ ప్రోన్ స్కిన్. అంటే మీ స్కిన్ మీద యాక్నీ, పింపుల్స్ ఎక్కువ రావటం. అండ్ ఇవే కాకుండా వెయిట్ లాస్, అంటే మీరు వెయిట్ గెయిన్, చాలా బరువు పెరిగిపోతున్నారు అండ్ వెయిట్ తగ్గటానికి డిఫికల్ట్ అవుతుంది, అంటే కష్టం అవుతుంది, మీరు బరువు తగ్గలేకపోతున్నారు అనుకోండి, అప్పుడు కూడా మనకి PCOS ఉండే అవకాశం ఉంటుంది. సో PCOS ఉన్న వాళ్ళకి కామన్గా మనం చూసే సిమ్టమ్స్ ఇవి. ఒకటి ఇర్రెగ్యులర్ సైకిల్స్, అంటే నెలసరి టైంకి రాకపోవటం. రెండవది బాడీలో ఎక్సెస్ ఫేషియల్ హెయిర్ ఉండటం. మూడవది ఏంటి అంటే మనకి యాక్నీ, అంటే ఫేస్ మీద యాక్నీ ఇవన్నీ రావటం. అండ్ నాలుగవది వెయిట్ గెయిన్ అవి ఉండటం. ఈ సిమ్టమ్స్తో పాటు మనం స్కాన్ చేస్తే మీకు అండాశయాల్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ మార్ఫాలజీ, అంటే అండాశయాల్లో ఓవరీస్లో ఎగ్ నెంబర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. నార్మల్ స్కాన్లో చూస్తే ఆడవాళ్ళకి ఒక్కొక్క అండాశయంలో 8 నుంచి 10 ఫాలికల్స్ వరకు చూస్తాం. ఈ ఫాలికల్స్ అంటే ఎగ్స్. బట్ PCOS ఉన్న వాళ్ళకి ఒక్కొక్క అండాశయంలో 20 వరకు ఫాలికల్స్ చూస్తాం. సో ఇలా ఎగ్ నెంబర్స్ అనేది ఎక్కువగా ఉంటే డెఫినెట్లీ వాళ్ళ బాడీలో హార్మోన్ డిస్టర్బెన్స్ ఉంటుంది. దానివల్లే పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా అయ్యే అవకాశం ఉంటుంది. సో PCOS వాళ్ళకి మెయిన్గా సిమ్టమ్స్తో పాటు స్కాన్లో కూడా ప్రాబ్లం కనిపించచ్చు. సో మీకు PCOS ఉందా లేదా మీరు ఎలా తెలుసుకోవచ్చు? ఒకటి, మీకు పీరియడ్స్ అనేది టైంకి రావట్లేదు, అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి. రెండవది, మీరు ఒబీస్, బరువు ఎక్కువగా ఉండి లేదా బాడీ మీద ఎక్సెస్ ఫేషియల్ హెయిర్ ఉన్నా మీరు PCOS ఉండొచ్చు అని సస్పెక్ట్ చేయొచ్చు. సో డెఫినెట్లీ ఒకసారి డాక్టర్ని అప్రోచ్ అయితే వాళ్ళు స్కాన్ చూసి ఈ ఫీచర్స్ అది కోరిలేట్ అయితే మీకు PCOS ఉన్నట్టు. సో PCOS ఉన్న వాళ్ళకి సమస్యలు ఏముంటాయి? కామన్గా ఉండేది ఏంటి, మీరు పెళ్లి కాకముందు అంటే అడాల్సెంట్ ఏజ్లో ఉన్నప్పుడు నెలసరి మెన్స్ట్రల్ సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉండొచ్చు. సో అది రెగ్యులరైజ్ చేయను మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అడ్వైస్ చేసేది అంటే వెయిట్ లాస్. వెయిట్ లాస్ అవ్వటం డిఫికల్ట్ అయినా మనం హెల్దీ డైట్ అండ్ ఎక్సర్సైజ్తో బరువు తగ్గగలిగితే మీ బాడీలో హార్మోన్ డిస్టర్బెన్స్ కరెక్ట్ అయ్యి మీకు రెగ్యులర్ సైకిల్స్ ఉండే అవకాశం ఉంటుంది. PCOSలో ఇర్రెగ్యులర్ సైకిల్స్తో పాటు రెండో ఇంపార్టెంట్ ప్రాబ్లం అండ్ మనకి సంబంధించిన ప్రాబ్లం ఏంటంటే ఫర్టిలిటీ, సంతానలేమి సమస్య చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే అండాశయాల్లో ఎగ్ నెంబర్స్ ఎక్కువగా ఉండటం వల్ల బాడీలో హార్మోన్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఈ హార్మోన్ డిస్టర్బెన్స్తో నెల రిలీజ్ అవ్వాల్సిన ఎగ్ రిలీజ్ కాదు. సో ఎగ్ లేదనుకోండి మీకు ప్రెగ్నెన్సీ లేదు, అట్లే పీరియడ్స్ కూడా రావు. సో మన మెయిన్ ఫోకస్ ఎప్పుడు ఉంటుంది అంటే PCOSలో ఆడవాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వడానికి హెల్ప్ చేయటం. సో ఈ ఓవ్యులేషన్కి మనం మీకు టాబ్లెట్స్ రూపంలో ఫస్ట్ డైట్ అండ్ వెయిట్ లాస్ ప్లాన్ చేయమంటాం. రెండవది మెడిసిన్స్, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ రిలీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాం. ఇవి హెల్ప్ చేస్తే మీకు డెఫినెట్లీ ఓవ్యులేషన్ అయిందనుకోండి ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ ఉంటాయి. సో PCOS బాధపడే వాళ్ళు సంతానలేమి ఖచ్చితంగా ఉండాలని లేదు. ఒక 30 to 40% PCOS ఉన్నా న్యాచురల్గా కన్సీవ్ అవుతారు. కొంతమంది మెడిసిన్స్, టాబ్లెట్స్ హెల్ప్తో కన్సీవ్ అయిపోతారు.
కొంతమందికి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఒకటి పీసీఓఎస్తో పాటు వేరే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాళ్ళ ట్యూబ్స్ లేదా మగవాళ్ళ వీర్య కణాల్లో ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. సో పీసీఓఎస్ సమస్య గురించి దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, దానికి తగ్గ ఫర్టిలిటీ సొల్యూషన్స్ ఏముంటాయి అనేది మీకు కొద్దిగా ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.